రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి డూప్లెక్స్ ఇందిరమ్మ పేదింటి కొత్త నమూనాపై సర్కారు యోచన. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మించాలంటే 60 గజాల స్థలం అవసరం. అంత స్థలం లేని పేదల్లో ఆందోళన. వారి కోసం డూప్లెక్స్ తరహా ఇళ్ల నిర్మాణం. ఇందిరమ్మ ఇళ్లలో ఈసారి డూప్లెక్స్ తరహా నిర్మాణాలు దర్శనమిస్తాయా అంటే పేద వర్గాల నుంచి ఆశిస్తున్న ఒత్తిడి కారణంగా ప్రభుత్వం ఈ దిశగా యోచిస్తున్నట్లు కూడా కనిపిస్తుంది. సర్వసాధారణంగా పరిశీలించి నిర్ణయం తీసుకొనుంది. దిగువ అంతస్తులోని కొన్ని గదులు, పై అంతస్తులోని కొన్ని గదులు నిర్మించడం ద్వారా దీని ఉద్దేశాన్ని అయితే సార్థకం చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. పెద్ద సంఖ్యలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు చేపట్టాలని కూడా భావిస్తున్నారు. కనీసం 400 చదరపు అడుగుల్లో గతంలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు చిన్నవిగా ఉండటంతో ఈసారి విశాలమైనవి సమకూర్చాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు యూనిట్ కాస్ట్ను 5 లక్షలుగా ఖరారు కూడా చేసింది. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా వంటగది, టాయిలెట్ నిర్మాణం, అదేవిధంగా దాంతోపాటు ఇక్కడ అవి కాకుండా మరో 2 గదులు ఉండాలని కూడా పేర్కొంది. దీని ప్రకారం ఇల్లు సమకూరాలంటే కనీసం 400 చదరపు అడుగులు అయితే ఉండాలన్నమాట. అందుకు 60 గజాల స్థలం వరకు అవసరం అయితే ఉంటుంది. కానీ చాలామందికి నిరుపేదలకు అంత మేర స్థలం కూడా లేదు. 30 గజాల లోపు స్థలం ఉన్నవారు కూడా ఎందరో ఉన్నారు. అందులో నిర్మించాలంటే నిబంధనల ప్రకారం ఖరారు చేసిన విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం సాధ్యం కాదు. సో దీనికి సంబంధించి ఇక్కడే మనకి ఇక్కడ డూప్లెక్స్ ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఎంత తక్కువ స్థలం ఉన్నా కూడా వారికి 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి చెప్తుందన్నమాట. సో అందువల్ల మొత్తంగా చూసి దీంతో తక్కువ స్థలంలో ఉన్న నిరుపేదల్లో కూడా ఆందోళన అయితే మొదలు కాకుండా వారికి ఈ డూప్లెక్స్ విధంగా ఇల్లు కట్టుకునేందుకు అవకాశం అయితే ఇవ్వాలని చెప్తున్నారు. పైన నిర్మించుకొని అంటే ఇల్లు పడక గదులను పైన నిర్మించుకొని వంటిల్లు, హాలు, మరుగుదొడ్లు అనేవి దిగువ అంతస్తులో నిర్మించుకోవాలని చెప్పేసి ఒక నమూనాను అయితే తయారు చేస్తున్నారన్నమాట. ఆ నమూనా ప్రకారం వారు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది తక్కువ ప్లేస్లో కూడా. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని